ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్లో బాగా పాపులర్ నూజివీడు మామిడి నూజివీడు మామిడి అని చెప్పేవాళ్ళు. రెండోది ఉలవపాడు మామిడి. ప్రకాశం జిల్లా ఉలవపాడు మామిడి సైజు పెద్దదిగా ఉంటుంది, పచ్చిది కూడా తీయగా ఉంటుంది. అది అలాగే నూజివీడు మామిడి చక్కగా తీయగా టేస్టీగా ఉంటుంది. ఈ రెండు మామిడికి విపరీతమైన గిరాకీ ఉండేది. అయితే నూజివీడు మామిడి క్రమక్రమంగా దాని ప్రాభవాన్ని కోల్పోతుంది. దానికి కారణం ఏంటంటే దళారీలు, కౌలు రైతులు. అక్కడ ఇదివరకటి రోజుల్లో ఏంటంటే హైదరాబాద్లోనో ఢిల్లీలోనో ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు తమ భూములు అక్కడ మామిడి తోటలు ఉండేవి, ఆ తోటలను ఎవరికన్నా కౌలుకి ఇచ్చేవాళ్ళు. ఈ కౌలు క్రమక్రమంగా మోసపూరితంగా మారిపోయింది. కౌలు 30,000 ఇదివరకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 10,000 15,000కి మించి రాదంటున్నారు. పైగా నీళ్లకి ఇబ్బంది అని అదని ఇదని ఇబ్బంది పెడుతున్నారు. దాంతో ఒక 25 లక్షలు 50 లక్షలు ఇప్పుడేం భూమి రేటు పెరిగిపోయింది. ఒకప్పుడు 5 లక్షలు 6 లక్షలు ఉన్నప్పుడు 10,000 25,000 కౌలు వస్తుందంటే హ్యాపీ. 30,000 రూపాయల కౌలు వచ్చేది ఆ రోజులు, హ్యాపీగా ఉండేది. ఎప్పుడైతే భూమి రేటేమో పెరిగిపోయింది, కౌలు రేటేమో పడిపోయింది, అది కూడా గ్యారంటీ లేదు. దీంతో పాటు మనం ఒకవేళ మన దగ్గరే ఉంచుకుందామని చెప్పి ఉంచుకుని అక్కడ ఎవరైనా పని వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకి ఏడాదికి 10,000 20,000 వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ అంత గ్యారంటీ ఉందంటే కాయలు మళ్ళీ కోసుకుపోతూ ఉన్నారు. దీంతో సమస్య వచ్చేసి చాలామంది మామిడి తోటల మీద పెట్టుబడి పెట్టడం మానేశారు. దాని ఇంపాక్ట్ ఇప్పుడు మామిడికి సంబంధించినటువంటి కీలకమైన సమస్య అయింది. ఇప్పుడు మామిడి తోటలకి సంబంధించినటువంటి వ్యవహారంలో క్రమంగా నూజివీడు మామిడిని పక్కన పెట్టేస్తున్నారు. మామిడి తీసేసి ఇప్పుడు అనేక మంది రైతులు పామాయిల్ వేస్తున్నారు, ఎక్కువగా పామాయిల్ మొక్కలు నాటుతున్నారు. అదైతే కనుక 45,000 నుంచి 50,000 దాకా వస్తుందట. కొంతమంది 30,000-35,000 ఇస్తున్నటువంటి తక్కువ దిగుబడి ఉండేటటువంటి చోట. ఒకప్పుడు దాదాపుగా 45,000 50,000 ఎకరాలు అంటే ఒకప్పుడు 1,00,000 ఎకరాల నుంచి 65,000 ఎకరాలు గతంలో నేను కవర్ చేసిన రోజులు వచ్చింది. ఇప్పుడు 15,000 ఎకరాల్లో తోటలు తొలగించారట. ఇప్పుడు కేవలం 30,000-40,000 ఎకరాల్లోనే మిగులుతుందా, క్రమంగా నూజివీడు మామిడి కనుమరుగవుతుందా ఏంటనేది చూడాలి.